పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. ఒకే రోజు ఏకంగా 21 మందిని గాయపరిచింది. ఎల్లారెడ్డిపేటలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మహారథోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఊరేగింపునకు వచ్చిన భక్తులపై పిచ్చి కుక్క విరుచుకుపడింది. ఒకరి తర్వాత ఒకరు ఇలా 21 మందిని పిచ్చి కుక్క కరిచివేసింది. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు జిల్లా కేంద్ర ఆసుపత్రికి క్యూ కట్టారు. ఆసుపత్రిలో యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనంతరం ఇతర ప్రాంతాల నుంచి ఆసుపత్రికి వ్యాక్సిన్ను తీసుకురావడంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. తమ గ్రామంలో వీధి కుక్కల స్వైరి విహారం ఎక్కువైందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మండల కేంద్రంలో కుక్కల బారి నుంచి తమను కాపాడాలంటూ వేడుకుంటున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా జాతరకు వచ్చినప్పుడు కుక్క అందరినీ లైన్ బట్టి ఒకరి తర్వాత ఒకరిని కరుస్తుందన్నమాట. కరుస్తుంటే మేము అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని సిసిల్లోకి వచ్చింది. అందుకోసం కుక్క కరిచిందని ఇక్కడికి వచ్చింది. ఏమన్నా డాక్టర్స్ ఏమన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత? డాక్టర్స్ వచ్చిన తర్వాత రిపోర్ట్లు రాసుకున్నారు. కొంచెం వెయిట్ చేయండి, ఇంజక్షన్లు తీసుకొస్తామని చెప్పారు. దాని ఇంజక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాం. మీరు సుమారుగా ఇయ్యలేరు తీసుకొస్తామని చెప్తారు. కొంచెం టైం పడుతుంది, తీసుకొస్తామని చెప్పారు. ఎక్కడ తీసుకొస్తా చెప్పి ఇక్కడ హాస్పిటల్ ఎక్కడ అని చెప్పి తీసుకొస్తామని చెప్పి అక్కడ వెయిట్ చేస్తున్నాం. సుమారుగా మీరు వచ్చి ఎంతసేపు అవుతుంది? మేము వచ్చి ½ అవర్ దాటిపోయింది. నేను జాతరకు వచ్చి ఇలా తిరగకుంది కుక్క అందరినీ కలిసింది, మమ్మల్ని కూడా కలిసేసింది. ఇప్పటికీ 42 మందిని కలిసింది, అయినా ఏం చేస్తలేదు దాన్ని. ఎల్లారెడ్డిపేటలో సూర్యులు ఇచ్చారు, కానీ సిరిసిల్ల గవర్నమెంట్ హాస్పిటల్ ½ అవర్ అయ్యాయి, ఇంకా వస్తలేదు.